హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధనతో విజయవంతంగా నడుస్తున్న గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి మరియు 9వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి నుండి 9వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ మరియు గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష అయితే నిర్వహించనున్నారు. ఇక ఆన్లైన్లో దరఖాస్తులకు సంబంధించి డిసెంబర్ 21వ తేదీ ఈ రోజు నుండి అయితే అప్లికేషన్స్ ప్రారంభమైనాయి. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు సంబంధించి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 1, 2025 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు ఫీజు వచ్చేసి ₹100 అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఇక ఒక ఫోన్ నంబర్ సాయంతో ఒకసారి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అప్లై చేసుకున్న విద్యార్థులకి 2025 ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ యొక్క సెట్ని అయితే నిర్వహించనున్నారు. ఇక తరగతుల వారీగా విద్యార్థుల వయస్సు విషయానికి సంబంధించి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే 5వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 2012 సెప్టెంబర్ 1వ తేదీ నుండి 2016 ఆగస్టు 31వ తేదీలోపు 13 సంవత్సరాలు మించి అయితే ఉండకూడదు. అలాగే ఇతర విద్యార్థులు వచ్చేసి ఇతర క్యాస్ట్లకు సంబంధించిన వారు 11 సంవత్సరాల వయసు అయితే దాటి ఉండకూడదు. ఇక 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి 2011 సెప్టెంబర్ 1వ తేదీ నుండి 2015 ఆగస్టు 31వ తేదీలోపు 14 సంవత్సరాల వయసు అయితే పూర్తి చేసి ఉండకూడదు. అలాగే ఇతర విద్యార్థుల క్యాస్ట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే 2013 సెప్టెంబర్ 1వ తేదీ నుండి 2015 ఆగస్టు 31వ తేదీలోపు 12 సంవత్సరాల వయసు అయితే దాటి ఉండకూడదు. ఇది కేవలం 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించింది. అలాగే 7వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి చూసుకున్నట్లయితే 2010 సెప్టెంబర్ 1వ తేదీ నుండి 2014 ఆగస్టు 31వ తేదీలోపు అయితే ఉండాలి. ఇది కేవలం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సంబంధించింది. 15 సంవత్సరాల వయసు అయితే దాటి ఉండకూడదు. అలాగే ఇతర క్యాస్ట్ల వారికి సంబంధించి చూసుకున్నట్లయితే 13 సంవత్సరాల వయసు అయితే దాటి ఉండకూడదు. ఇక 8వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి 16 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకైతే, అలాగే బీసీ మైనార్టీ విద్యార్థులకైతే 14 సంవత్సరాల వయసు అయితే నిండి ఉండకూడదు. అలాగే 9వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి చూసుకున్నట్లయితే 2008 సెప్టెంబర్ 1వ తేదీ నుండి 2012 ఆగస్టు 31వ తేదీలోపు 17 సంవత్సరాల వయసు అయితే దాటి ఉండకూడదు. అలాగే ఇతర క్యాస్ట్ల వారికి సంబంధించి చూసుకున్నట్లయితే 15 సంవత్సరాల వయసు అయితే దాటి ఉండకూడదు. అలాగే ఈ యొక్క అడ్మిషన్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారి యొక్క పేరెంట్స్ ఇన్కమ్ వచ్చేసి రూరల్ ఏరియాలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు అయితే ₹1,50,000, అర్బన్ ప్రాంత విద్యార్థులు అయితే ₹2,00,000 మించి ఉండకూడదు. వారికి మాత్రమే ఈ యొక్క అడ్మిషన్కి సంబంధించి ఆన్లైన్ చేసుకోవడానికి అర్హులు. ఇక స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి ఎస్సీ వారికి 75%, ఎస్టీ వారికి 6%, బీసీ వారికి 12%, ఎస్సీ వారికి 2%, ఇక మిగతా క్యాస్ట్లకు సంబంధించి 5% చొప్పున రిజర్వేషన్ సౌకర్యం అయితే కల్పించారు. అలాగే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి ఎస్సీ వారికి 12%, ఎస్టీ వారికి 64%, ఎస్టీ వారికి 10%, బీసీ వారికి 5%, ఇక ఇతర క్యాస్ట్లకు సంబంధించి 9% చొప్పున సీట్లను అయితే రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇక బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి ఎస్సీ వారికి 15%, ఎస్టీ వారికి 5%, అలాగే బీసీ వారికి సంబంధించి మొత్తం 75%, ఇక మిగతా క్యాస్ట్లకు సంబంధించి 5% చొప్పున అయితే రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఇక జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి ఎస్సీ వారికి 15%, ఎస్టీ వారికి 6%, అలాగే బీసీ వారికి సంబంధించి 29%, ఇక మిగతా అభ్యర్థులకైతే రిజర్వేషన్ సౌకర్యం అయితే కల్పించడం జరిగింది. ఈ యొక్క రిజర్వేషన్ ఆధారంగా అయితే సీట్లను కేటాయించడం జరుగుతుంది. ఆ యొక్క స్కూళ్ళకు సంబంధించి ప్రిఫరెన్స్ అయితే క్యాస్ట్ల వారీగా ఇవ్వడం జరుగుతుంది. సో విద్యార్థులు అయితే ఇదైతే గమనించగలరు. ఇక సబ్జెక్టుల వారీగా తరగతులకు సంబంధించి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే 5వ తరగతి విద్యార్థులకి తెలుగు నుండి 20 మార్కులు, ఇంగ్లీష్ నుండి 25, మ్యాథ్స్ నుండి 25, ఈవీఎస్ నుండి 20, మెంటల్ ఎబిలిటీ నుండి 10 మార్కుల చొప్పున అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి విద్యార్థులకు సిలబస్ కనుక చూసుకున్నట్లయితే తెలుగు నుండి 20 మార్కులు, ఇంగ్లీష్ నుండి 20 మార్కులు, మ్యాథ్స్, ఈవీఎస్ నుండి 25 మార్కుల చొప్పున, అలాగే జీకే మరియు కరెంట్ అఫైర్స్ నుండి 15 మార్కుల చొప్పున అయితే క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది.
అలాగే 7వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ నుండి 20 మార్కులు, మ్యాథ్స్ సైన్స్ నుండి 25 మార్కుల చొప్పున, అలాగే సోషల్ మరియు జీకే కరెంట్ అఫైర్స్ నుండి 20 మార్కులు 10 మార్కుల చొప్పున అయితే క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక 8వ తరగతి 9వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి సిలబస్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ నుండి 20 మార్కులు, మ్యాథ్స్ నుండి 25, ఫిజికల్ సైన్స్ నుండి 13, బయో సైన్స్ నుండి 12 మార్కులు, సోషల్ నుండి 20 మార్కులు మరియు జీకే మరియు కరెంట్ అఫైర్స్ నుండి 10 మార్కుల చొప్పున అయితే క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక క్వశ్చన్ పేపర్ వచ్చేసి OMR షీట్ విధానంలో అయితే పబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ యొక్క స్కూల్లో అడ్మిషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో చూసుకున్నట్లయితే ఈ స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా 4 సైట్లలో ఏదైనా సైట్ నుండి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే అప్లై చేసుకునే అభ్యర్థులు అయితే డిసెంబర్ 21వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీలోగా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ప్రూఫ్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అలాగే ఆధార్ నంబరు మరియు ఆన్లైన్ పేమెంట్ 100 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది. అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా అవసరం ఉంటుంది. ఇక అప్లై చేసుకున్న విద్యార్థులకి తక్షణమే అనగా అప్లై చేసిన వెంటనే ఆల్ టికెట్స్ని కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. సో త్వరగా అప్లై చేసుకునే అభ్యర్థులకి సెంటర్స్ దగ్గర పడే అవకాశం ఉంటుంది కనుక అప్లై త్వరగా చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈ యొక్క గురుకుల పాఠశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకైతే ప్రభుత్వం వచ్చేసి న్యూట్రియస్ మరియు డెలిషియస్ ఫుడ్ అయితే అందించడం జరుగుతుంది. అలాగే బ్యాలెన్స్డ్ డైట్ అయితే ఉంటుంది. ఇక నోట్ బుక్స్ మరియు టెక్స్ట్ బుక్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క స్టేషనరీకి సంబంధించి పెన్సిల్స్, రికార్డ్ బుక్స్ కూడా ఫ్రీగా గవర్నమెంట్ వారు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 జతల యూనిఫాము మరియు ట్రంక్ బాక్స్, ట్రాలీ బ్యాగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ యొక్క ఆటలకు సంబంధించి పీటీ డ్రెస్సు, ట్రాక్ సూటు, షూజు, సాక్స్, నైట్ సూటు, ప్లేటు, గ్లాసు, బౌల్, స్పూన్, బెడ్షీటు, బ్లాంకెట్ మరియు మ్యాట్రెస్ మొత్తం వచ్చేసి గవర్నమెంటే అందించడం జరుగుతుంది. అలాగే మీ యొక్క మంత్లీ కాస్మెటిక్స్ ఛార్జెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీ పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలనుకుంటే ఈ యొక్క గురుకుల స్కూళ్ళలో అడ్మిషన్కి సంబంధించి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఇంతకుముందు 5వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒకటే టెస్ట్ అయితే VTG టెస్ట్ అయితే పెట్టేది. కానీ ఈసారి ప్రభుత్వం వచ్చేసి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే సెట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఒకేసారి 5వ తరగతి నుండి 9వ తరగతి మధ్య ప్రవేశాలకు సంబంధించి అయితే ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. Thank you friends.